ఇది సంపు 50 లక్షల వరకు పడుతుంది సార్. ఇప్పుడు ఒక 35 లక్షల వరకు స్టోరేజ్ పెట్టింటాం సార్ దీంట్లో. దీనిలో ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం సాల్ట్ ఫ్లోరైడ్ వస్తుంది కదా సార్, అది కిందికి వెళ్ళిపోతుంది సార్. పిహెచ్ లెవెల్ సేమ్ అయిపోతుంది. ఇక్కడ తీసుకుని మళ్ళీ తోటకు పంపించేస్తారు. దీంట్లో చేపలు వేస్తారా? వేసాం సార్. కొన్ని లోపల ఇవి సౌండ్ వస్తాయి, లోపల పోతున్నాయి. కొన్ని తాబేలు ఉండడం, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని వర్షాలకి నత్తలు తాబేలు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. పక్షులకి నీళ్లు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. లైనింగ్ ఎన్ని రోజులు వస్తుంది ఇది సార్? ఇది ఇప్పుడు వేసి మేము మన గవర్నమెంట్ లో వేసాం సార్. అప్పుడు నాన్నగారి టైంలో 18 ముందల. అవును సార్. అప్పుడు నుంచి ఇది ఉందా? ఇంకా ఒక 30 ఏళ్ళు రావు సార్ ఇది. అయితే నేను చిత్తూరు జిల్లాలో చూసా ఫస్ట్ టైం. నేను సీఎం గారితో లాస్ట్ టర్మ్ లో వెళ్ళాము సార్. అప్పుడు చూసాను ఇట్లా ఒక రైతు వేసారు, కానీ చిన్నది అది. ఇది చాలా పెద్దది. ఇది చాలా యూజ్ సార్ ప్రతి రైతుకు. ఇంకా ఏంటంటే మా ఆలోచన ఇంకా ఒక ఎకరమైన కొట్టి వేసేసి ఓన్లీ కూరగాయలకు వర్షం లేకుండా పండేట్టుగా ప్లాన్ చేయాలి, బెటర్ అనిపిస్తుంది సార్. అంటే మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. అవునమ్మా, అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా రెయిన్ వాటర్ కదా, 100% రెయిన్. ఎక్కువ ఎప్పుడైనా తగ్గిపోతే ఇది మనం మోటార్లో పెట్టి ఇక్కడ కొట్టేస్తాం సార్. కొంత స్టోరేజ్ ఆ సాల్ట్ వాటర్ అంతా దిగిపోతుంది. మళ్ళీ మిగతా అప్పుడు పిహెచ్ లెవెల్ కరెక్ట్ గా సరిపోతుంది సార్ మాకు. ఫ్లోరైడ్ ఎక్కువ సార్ మెయిన్. అవును, మన ప్రాంతంలో అంతా దిగిపోతుంది కిందకి ఫ్లోరైడ్. ఇప్పుడు అంతా కింద రోజు పడుతుంది ఫ్లోరైడ్ దిగేదానికి. అంటే అట్లే ఉంటాయి అంటే మేము అంటే ఐడియా రాలేదు సార్ కదా. ఇదంతా వైట్ అంతా ఫ్లోరైడ్. మా పిల్లలు స్టార్టింగ్ లో అంతా ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు సార్. స్విమ్మింగ్ నేర్చుకున్నారా? అందరూ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు. మీరు సింపుల్ గా తోసేసుకుంటారు, మేము చచ్చినట్టు నేర్చుకుంటాం. చిన్నప్పుడు నన్ను అటెండ్ చేశారులే సార్, లోపల వేస్తారు నేర్చుకోరని. ఇంత లోతు పెట్టాం సార్ వాటర్, దిగేశారు. రోజు ఇన్ని వాటర్ పెరుగుతూ వస్తాయి కదా, ఇంకా నేర్చుకుంటారు. 3 days 4 days కల్లా నేర్చేసుకుంటారు సార్ వీళ్ళందరూ. ఎంత పడుతుంది ఒక్కో చెట్టుకి కవర్లు వేసుకుంటూ వెళ్ళాలంటే? సార్ ఇవి ఎట్లా ఇచ్చాము? 30 minutes అలా పడుతుంది. సో మీరే ఫ్యామిలీ చేసుకుందా అది కవర్లు వేసేది, లేదంటే మనం లేబర్ పెట్టుకున్నారా? లేదు, ఈడ ఒక వాచ్మెన్ ఒకటి పెట్టుకున్నాం సార్. వాచ్మెన్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతే అంతే. మొత్తం అన్నిటికి మీరే. యాక్చువల్గా సార్ 20 ఎకరాలు ఒక్క మనిషి చేసుకోవచ్చు సార్, కరెక్ట్ గా చేసుకుంటే. ఒక మనిషి ఒక కుటుంబం, అంటే ఒక వాచ్మెన్ ఒక రైతు 20 ఎకరాలు ఎలాంటి బయట నుంచి పెట్టుకోకుండా, అంటే ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసేప్పుడే అవసరం సార్, లేకపోతే ఏం అవసరం లేదు. మరి ఎక్కడ గడ్డి ఎక్కువ పడింది సార్, మనం 9 రూపాయలకు 10 రూపాయలకు నూకలు దొరుకుతాయి రైస్ మిల్లో. అది దాని కింద చల్లేస్తే మాక్సిమం గడ్డి అంతా చచ్చిపోతుంది సార్. మనము గడ్డి మందు కొట్టాల్సిన అవసరమే లేదు. టోటల్ మీకు ఎన్ని కవర్లు వచ్చినాయి? మొత్తం 3500 వచ్చాయి సార్. 3500 కవర్లు. మా టార్గెట్ ఏంటి అనుకున్నాం సార్, ఒక ఈచ్ మామిడికాయ 30 రూపాయలు అమ్మినా కూడా నాకు దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు దాటిపోతుంది సార్. అది అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. ఇంకా కొన్ని దాంట్లో కట్టలేదు సార్, చూసా ఇవి అందడం లేదు. ఇది ఇలా ఉన్నాయి సార్. ఇలా అయిపోయింది. షైనింగ్ కూడా సూపర్ వచ్చేసారు. ఇంకా రావాలి సార్ ఇవి, ఇంకా రావాలి. ఇంకా ఒక 1 week లోపల ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి సార్ ఇవి. ఇంకా పండుతాది అనగా కవర్స్ పెట్టేస్తే మనకి లైక్ వర్షాలు వన్నా మనకు భయపడాల్సిన అవసరం పోతుందేమో, పడిపోతుందేమో. మచ్చలు కూడా కూడా బాగా మార్కెటింగ్ అయిపోతుంది. ఈ కవర్లు కూడా మనం ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా తయారు చేసేయాలి. లోకల్కి వెళ్ళి కుర్రోళ్ళని పట్టుకుని బాగా చదువుకున్న వాళ్ళు కూడా పట్టేసుకుంటే వాళ్ళ చేతనే ఇది కూడా చెప్పి ఒక ఇండస్ట్రీ లాగా తయారు చేస్తే లోకల్ గానే. ఏంటంటే లోకల్ గానే ఎక్కువ అవ్వాలన్నా. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు, ఊర్లో అందరు ఉండేవారు కదా అప్పట్లో, అందరు ఊర్లోనే లోకల్ ఎకానమీ ఉండేది, దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, అన్ని లోకల్ గా జరిగేది. ఇప్పుడు మారిపోయింది, మళ్ళీ అదే ట్రెండ్ తిరిగి తీసుకురావాలి. ఇంకోటి సార్, మేము ఇక్కడ ఇది తీసుకొచ్చాం సార్, నేరేడు పండ్లు. ఇవి అంటే 2 years మొక్కలు సార్. ఇవన్నీ ఒక 15 నుంచి 18 దాకా నాటేశాను. ఎంత మొక్క ఎంత పడింది మీకు? ఒకటి 60 రూపాయలు 70 రూపాయలు, అంటే 100 లోపే సార్ ఇవి. 100 లోపల 2 years తర్వాత ఖచ్చితంగా ఈ నేరేడు వచ్చేసాయి సార్. ఇంకా 2 years కల్లా ఈ నేరేడు ఇక్కడ 100 రూపాయలు అమ్మాయి సార్ లాస్ట్ ఇయర్ కిలో. ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేరేడు?
4 గంటలకు వచ్చేస్తాయి. 4 ఏళ్ళకి వస్తుంది. ఇక్కడ ఇది పనస కూడా వేసాం సార్ దీనిలో, ఒక 4 మొక్కలు పనస, అన్ని క్లోజ్. ఇది పునాస సార్. ఇవి ప్రతి సంవత్సరంలో కంటిన్యూ 365 రోజులు వస్తుంటాయి సార్. ఇవి వస్తూ ఉంటుంది. పచ్చళ్ళకి ఎదురవుతుంది, చిన్న పచ్చళ్ళకి. ఇది రెగ్యులర్ ఇన్కమ్ సార్. ఇది అయిపోతానే మళ్ళీ వస్తానే ఉంటది, సంవత్సరం అంతా వస్తుంటది. కాకపోతే దీనికి జస్ట్ అంతే, ఇది చేప ద్రావం కొట్టుకుంటా ఉండాల, చేప బెల్లం. మనకి ఇంకా బాగా పంట రావడానికి అందుకు చేప రావడం, నిమ్మగుడ్డు ఇట్లాగా ఎక్కువ కొంచెం అంటే వాటర్ లో కలిపి కొడతాం కాబట్టి అది మరి ఎక్కువ స్ట్రాంగ్ సార్. అది యాక్చువల్ గా కెమికల్ మందుల కన్నా స్ట్రాంగ్ అది బెల్లం చేపది. కానీ వింత ఏంటంటే సార్, బాబు గారు ఇవన్నీ మాడుతుంటే సార్ చాలా మంది ఇప్పుడు కూడా నమ్మట్లా. లేదు సార్, ఇప్పుడు మా ఫామ్ కందుకు వస్తారు కదా, ఈ పొలం చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. అంటే అవేర్నెస్ చాలా తక్కువ సార్. అది తెలియదు. అదే అవుతుందమ్మా. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇదంతా గతంలో మనం చేసాం, పెద్దవాళ్ళు ఒకప్పుడు చేసేవారు, ఇట్లనే చేసేవారు. అంటే వచ్చిన తర్వాత ఏమైందంటే మందులు వచ్చేసి, అంటే మందులు ఇక్కడ ఏంటంటే ప్రిపరేటరీ వర్క్ ఎక్కువ, కొంచెం హోంవర్క్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ మందులకు ఎక్కువ అలవాటు అయిపోయింది, ఈ టచ్ పోయింది. అవును సార్. అయితే టేస్ట్ ఇదే సార్. ఇప్పుడు టేస్ట్ కూడా చాలు. ఈ మాడి పండ్లు లోపల అందుకు ఇట్లా వేస్తాం సార్. ఇది టొమాటో గురించి చెప్పారు నాన్న. ఖచ్చితంగా ఇంట్లో కూడా చాలా మంది ఇవి మాడి పండ్లు సార్. ఇవి ఏమో లోపల ఒక అరటిపండు ఉంటుంది సార్. అది అంతే, ఇంక వేరే ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా మాగిపోతాయి సార్, లేయర్ బై లేయర్ మాగుతుంది. ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఆపు చెట్ల కాడ ఎక్కువ పెట్టేస్తాం. సింపుల్ గా ఉంటుంది సార్. ఇది టేస్ట్ మటుకు సూపర్ ఉంటాయి సార్. ఇవి రసాలు సార్ 5 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ 5 రకాలు మామిడిలా, చిన్న రసాలు, పెద్ద రసాలు, అంగినపల్లి, బెనిసా, ఇవి మాయ సార్. ఇవి నాకు ఇస్తున్నావా? దామ్మా తల్లి ఇట్రా, దామ్మా ఇట్రా, ఎట్నుంచో దాదా. ఇది మనం ఇక్కడే చూసా, నేను ఇంటికి పట్టుకెళ్తా. ఇప్పుడు ట్రాక్టర్ మన హార్టికల్చర్ లో లాస్ట్ టైం అప్లై చేసాం సార్. అది ఈజూరి కూడా మళ్ళీ అది నేను చూసుకుంటా. నాకు అదే ఒకటి చూడాలరా, నువ్వు కొంచెం రీసెర్చ్ చేయి. ఓకే, నేను నా నంబర్ కూడా ఇస్తా. ఈవీ ట్రాక్టర్కి వెళ్ళిపోండి. ఈవీ ట్రాక్టర్ అయిపోయి సోలార్ ప్యానల్స్ పెట్టేసుకుందాము. అది అవసరమైనప్పుడు మనకి అది ఈజీ అవుతుంది. ఎందుకంటే అమ్మా ఇప్పుడు దీంట్లో పెట్టాలని లైక్ మనం ఒక ఫార్మర్ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు పురుగు వస్తుందా లేదా అని చెప్పి. అలా లేకోకుండా ఇఫ్ ఇన్ కేస్ ఒక డ్రోన్ అలా ఒక రోజు నార్మల్ ఒక 10 seconds కానీ అలా తిరిగింది అనుకో, ఇప్పుడు ఆ డ్రోన్ చెప్పేలాగా లైక్ ఈ చెట్టుకి నీకు ఇక్కడ పెస్టిసైడ్ ఉంది అని. దానికి యూ నీడ్ లాట్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కదా. డేటా సెట్ ఉండాలి, కరెక్ట్ డేటా సెట్ ఉండాలి, మనం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. అందులో దీంతో పోల్చుకుంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మనం మన బీఆర్సీ వాళ్ళ సెంటర్స్ కానీ ట్రైనింగ్ వాళ్ళని కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్, ఈ చెట్లు ఇలా ఉంటాయి, అవి ఇలా ఉంటే అవి దానికి మనం ఇంకా వెయ్యాలి అని చెప్పేసి. మాకు అంటే ఒక చెట్టుకి ఈ రోజు పెస్టిసైడ్ వచ్చిందంటే అది ఫార్మర్ చూసుకోడు, ఒక 10 days తర్వాత చూస్తే అక్కడ చుట్టుపక్కల అంతా వచ్చేసి ఉంటాయి. అదే మనకి ఇలా ఒక పర్టికులర్ ఈ చెట్టు దగ్గర అని చెప్పేలాగా ఉంటే వెంటనే వెళ్ళిపోయి ఫార్మర్ కొట్టేసేస్తాడు అక్కడ.